తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి చిట్చాట్లో కీలక విషయాలు ప్రస్తావించారు. అధిష్టానం ఆదేశిస్తే తన కుమారుడు అమిత్ రెడ్డి పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేస్తారని తెలిపారు. 3-4 రోజుల్లో టికెట్ పై క్లారిటీ వస్తుందన్నారు. భువనగిరి, నల్గొండలో ఎక్కడ టికెట్ ఇచ్చినా అమిత్ రెడ్డి పోటీ చేస్తారని వెల్లడించారు. ఇందిరాగాంధీ మీద జైపాల్ రెడ్డి పోటీ చేశారని గుర్తు చేసిన గుత్తా సుఖేందర్ రెడ్డి, నల్గొండలో సోనియా గాంధీ పోటీ చేస్తే అమిత్ రెడ్డి పోటీ చేస్తారన్నారు. తమ పార్టీలో కంఫర్ట్ గా ఉన్నానని, పార్టీ మారాల్సిన అవసరం తనకి లేదని తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి మనకి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి చందు సిద్ధంగా ఉన్నారు. చందు, గాయత్రి, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పార్టీ మాట్లాడు తన కుమారుడికి పార్లమెంట్ టికెట్ ఇవ్వకపోతే అంటూ ఒక ప్రచారం సాగిన నేపథ్యంలో నిన్న నల్గొండ పార్లమెంట్ సమావేశం తెలంగాణ భవన్ లో జరిగింది. అయిపోయిన తర్వాత సాయంత్రం 6 గంటల ప్రాంతంలో గుత్తా సుఖేందర్ రెడ్డి ఇంటికి కేటీఆర్ వెళ్లారు. దాదాపు గంట సేపు గుత్తా సుఖేందర్ రెడ్డితో ఆయన మాట్లాడారు. అయితే ఏం మాట్లాడారని మాత్రం బయటికి వెల్లడించుకున్నా. ఈ రోజు గుత్తా సుఖేందర్ రెడ్డి మాత్రం మీడియాతో చిట్ చాట్ చేశారు. అధిష్టానం ఆలోచిస్తే తన కుమారుడు అమిత్ రెడ్డి పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తారని కూడా చెప్పారు. ముఖ్యంగా నల్గొండ కానీ భువనగిరి ఏది ఇచ్చినా సరే తన కుమారుడు బరిలో ఉంటారని కూడా చెప్పారు. అయితే అధిష్టానం నుంచి హామీ వచ్చిన తర్వాతనే గుత్తా సుఖేందర్ రెడ్డి వ్యాఖ్యలు చేసి ఉంటారని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా పార్టీ ప్రస్తుతం అధికారంలో లేదు. ఈ కష్టకాలంలో పార్టీ క్యాడర్ ను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో ఎవరికి ముందు రాకపోయినా తన కుమారుడు ముందుకు వస్తారు. ఖచ్చితంగా టికెట్ ఇస్తే పోటీ చేస్తారని కూడా చెప్పారు. 3 రోజుల్లో టికెట్ పై కూడా క్లారిటీ వస్తుందని చెప్పారు. అయితే ఇప్పటికే నల్గొండలో గుత్తా అమిత్ రెడ్డి అభ్యర్థిస్తారని కొంతమంది నేతలు వ్యతిరేకిస్తున్న ప్రచారం జరుగుతుంది. దానిపైన కూడా ఆయన క్లారిటీ గుత్తా సుఖేందర్ రెడ్డి ఇచ్చారు. కొంతమందికి అసంతృప్తి ఉండవచ్చు, కానీ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు క్యాడర్ను కాపాడాల్సిన అవసరం ఉంది కాబట్టి అందరూ కలిసిమెలిసి పనిచేసి పార్టీ గెలుపు కోసం కృషి చేయాల్సిన అవసరం అయితే ఉంది. ముఖ్యంగా యువతనికి కారణం వ్యక్తులు ఉండరు, అభివృద్ధి చేసిన మంత్రులు కూడా భారీ తేడాతో ఓడిపోయారంటూ కూడా ఆయన మాట్లాడారు. మరోవైపు తాను కూడా పార్టీ మారాల్సినటువంటి అవసరం లేదని చాలా కంఫర్ట్ గా ఉన్నానని చెప్పారు. మరోవైపు తన కుమారుడు కాకుండా ఎవరు టికెట్ ఇచ్చినా కూడా గెలుపు కోసం కృషి చేస్తామని చెప్పారు. గతంలో ఇందిరాగాంధీ మీద తన మామ జైపాల్ రెడ్డి పోటీ చేశారని, అదేవిధంగా నల్గొండలో ఇతర సోనియా గాంధీ కనుక పోటీ చేస్తే ఖచ్చితంగా అమిత్ రెడ్డి పోటీలో ఉంటారని చెప్పారు. మరోవైపు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో అభ్యర్థులను చూస్తే ప్రజలు ఓట్లేస్తారని కూడా ఆయన చెప్పడం జరిగింది. మరోవైపు అయోధ్య అంశం తర్వాత బీజేపీ కూడా కొన్ని చోట్ల నుంచి 3% ఓట్ల శాతం పెరిగేటువంటి అవకాశం ఉన్నాయి అంటూ అనే విషయాలు కూడా ఆయన స్పష్టంగా వెల్లడించారు. మరోవైపు గత 2-3 రోజులుగా రేవంత్ రెడ్డి కావచ్చు, కోమటి రెడ్డి, వెంకటరెడ్డి ఏదైతే బీఆర్ఎస్ ముక్కలు చేస్తామంటూ మాట్లాడుతున్న సందర్భాన్ని ఆయన గుర్తు చేస్తూ ఎవరు ఏ రాజకీయ పార్టీని కూడా అంతం చేయలేరు, ఖచ్చితంగా ఇలా ఎవరైనా మాట్లాడతాం కదా చాలా అహంకారపూరిత మాటలే అంటూ ఆయన ప్రతిపాదించిన పరిస్థితి మనకు స్పష్టంగా అర్థమైంది. థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ చందు.